అందరికీ నమస్కారం అండి. మనోమయ కోశం గురించి చెప్పుకుంటున్నాం. మనస్సే స్థూల రూపముగా పరిణమించినది. జాగ్రత్త దశను దానికి సంబంధించిన పదార్థములను స్థూల దేహమును తద్ధర్మములు అనబడు బ్రాహ్మణాది ధర్మాలు, బ్రహ్మచర్యాది వ్రతాలు, మనుష్య పక్షాది ఇవన్నీ కూడా కల్పిస్తుంది. ఇదే సూక్ష్మ రూపమై స్వప్నావస్థ యందు తత్ప్రపంచమును తద్ధర్మములను నొక్కుతున్న సత్వరజస్తమో గుణంతో ఉంటుంది. బాహ్యేంద్రియ అంతరేంద్రియ విషయాలకి, వ్యాపారాలకు అన్నిటికీ కూడా ఈ మనస్సే కారణం అన్నమాట. ఈ ప్రకారము మనస్సునకు సర్వదృశ్య ప్రపంచాకాత్మకత్వమును తెలిపి ఇదంతా కూడా ఈ మనస్సే సర్వదృశ్యం కూడా ప్రపంచంగా రూపుదిద్దుకుంటుంది అన్నమాట. మనస్సే సంసారము. ఈ మనస్సే సంసారము. అది అజ్ఞానము, వేరు పదార్థం కాదు. తార్కికులు పరమాణువులే జగత్ కారణములు అంటారన్నమాట. వాని ఉజృంభణమే ద్వణుకమై, శన్యుకమై, అండమై, పిండమై, బ్రహ్మాండమై పరిణమించుకున్నది వచించురు. అంటే ద్వణుకమై అంటే బ్రహ్మ మొదలు, తృణుకమై అంటే గడ్డిపోచ వరకు అని చెప్పుకుంటాం కదా. పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటాం కదా, చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా అని. అట్లా ఆ మనస్సే విజృంభించేసి అండమై, పిండమై, బ్రహ్మాండమై పరిణమించున్నది అని ఎవరు వచిస్తారు? తార్కికులు వచిస్తారు. అణు పరిమాణం మనహ, అణు పరిమాణం గలది మనస్సు అని, మనస్సు యొక్క పరిణామమును కూడా ప్రతిపాదించి అది ఎంత ఉంటుందని కూడా చెప్తారన్నమాట. ప్రతిపాదించు అది యోగి ప్రత్యక్షమనియు శాస్త్రముల్లో తెలుపుతారు. ఎవరు? తార్కికులండి. వేదాంతులో సమస్త జగత్తు పై చెప్పిన రీతిగా మనఃకల్పితమే, అదే సంసారము, ప్రకృతి అని నిడువెదరు. వేదాంతులు ఏం చెప్తారు? ఇప్పుడు మనం చెప్తున్నది ఆదిశంకరాచార్య భాష్యం గాని ఏదైనా సరే ఇదంతా ప్రకృతి, ఇదంతా సంసారం అని చెప్తారు. కానీ మనస్సే సంసార వృక్ష బీజము, మర్రి విత్తనం వలె సూక్ష్మమైనది. మనస్సు ఎట్లాంటిది? కనిపిస్తుందంటే కనిపించదు, సూక్ష్మమైనది. అది ఎట్లా కట్టేసేస్తా ఉంది మనుషుల్ని ఎట్లాగనేది వేమన యోగి మనకు పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. మాయను చెరసాల మనసును గొలుసులు భేదమనడి బొండ వెరసియుందు ఒట్టి కర్మబద్ధుడు అన్నడు ముక్తుడవు విశ్వదాభిరామ వినుదవేమ. ఈ మాయ అనేది చెరసాల వంటిది. ఈ మనసు ఏం చేస్తుంది? గొలుసులు కట్టేస్తుంది. దాంట్లో చెరసాల్లో పెట్టేసేసి, గొలుసులతో కట్టేసేసి చెరసాల్లో పెట్టేట. భేదమనడి బొండ బెరసియుందు, భేదం ఇందా చెప్పుకున్నాం కదా. ఆశ్రమాలు, ధర్మాలు అన్ని కూడా వేరు వేరు, అది పశుపక్ష, అవి వేరు, ఈ వేరు, ఈ వేరు, ఇవన్నీ కూడా మాయతోనే మనకి కల్పింపబడి భేదభావాన్ని చూపిస్తాం. ఒట్టి కర్మబద్ధుడు అన్నడు ముక్తుడు. ఒట్టి కర్మ అంటే పరమాత్మతత్వం తెలియకుండా ఎవరైతే కర్మ చేస్తున్నారో వాడు బద్ధుడైపోతాడు. దేనికి బద్ధుడవుతాడు? మాయకు బద్ధుడైపోతాడని మనకు వేమన యోగి చెప్తున్నారన్నమాట. తార్కికులు ఏం చెప్తున్నారు? అది యోగికి ప్రత్యక్షం అవుతుంది, మనస్సు సూక్ష్మాతి సూక్ష్మం అని చెబుతున్నారు. కానీ వేదాంతులు ఏం చెబుతున్నారు? మనస్సే సంసార వృక్షానికి బీజం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి దానికి మనం ఏం చెయ్యాలి అంటే, ఎవరు చెప్పింది కరెక్ట్ అని విచారణ చేసి మనకు మనమే నిర్ధారణ చేసుకోవాలన్నమాట. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు వింటే అది స్వ అనుభవం అవ్వదండి. స్వ అంటే తన యొక్క అనుభవం. అది తీగా ఉందని చెబితే మనం కూడా తీగా ఉందంటే ఏమవుతాము? వాళ్ళ తరఫున మనం ఉంటాం. మనం తిన్నామా? మనకు తెలిసిందా రుచి? కాబట్టి ఉద్ధరేదాత్మన ఆత్మానం అంటే అది. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మనకు మనమే నిర్ణయించుకోవాలి విషయాన్నండి. ఈ మనసు ఏం చేస్తుంది? సంసారం కల్పిస్తుందంతా కూడా. అదే సంసారం, ప్రకృతి అని నుడివెదరు. ఎవరు? వేదాంతులు చెప్తారు. కానీ మనస్సే సంసార వృక్ష బీజము. ఈ మనస్సే సంసార వృక్షానికి బీజం.
మర్రి విత్తనం వలె సూక్ష్మమైంది. ఎట్లాంటిదా మనస్సు? మర్రి విత్తనం వలె సూక్ష్మమైంది. మర్రి విత్తనం ఎంత ఉంటుందండి? తోటకూర గింజ కంటే కూడా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. అయితే మర్రి విత్తనము కండ్లకు గోచరించను. ఈ చర్మ చక్షువులకి మర్రి విత్తనం కనిపిస్తుంది, కానీ మనస్సు కనిపిస్తుందా? కనిపించదు. ఈ మనస్సే సూక్ష్మాతి సూక్ష్మము, కండ్లకు గోచరించినది కాదు. దానికన్నా ఎంతో మహత్తను, ఎంతో సూక్ష్మము ఆత్మ తనే గ్రహించదగినది. అది మహత్తనే ఆత్మ ఏదైతే ఉందో అది గ్రహిస్తుంది. దేన్ని గ్రహిస్తుంది? మనసును తెలుసుకుంటుంది. మర్రి విత్తనమును సూక్ష్మ రూపముతో అణిగి ఉంది. మర్రి విత్తనంలో ఏముంది? సూక్ష్మ రూపముతో అణిగి ఉంది. మర్రి వృక్షము తిరుగా కొంచెము కొంచెము స్థూల రూపమవుతూ వ్రేళ్లతోడను నాటుకొని శాఖోపశాఖలుగా పెరిగి ఆకులను, పల్లవములను, కాయలను, పండ్లను సహస్రములుగా నొసంగుచున్నది. అంతుందండి మర్రి విత్తనం. మర్రి చెట్టుకి ఎన్ని కిలోమీటర్లైనా అదేం చేస్తుంది? కొమ్మలు వచ్చేసి మళ్ళీ పైనుంచి కొమ్మల్లోంచి వేళ్లు పుట్టుకొచ్చి మళ్ళీ భూమిని ఆకర్షించి మళ్ళీ భూమిలో మళ్ళీ వేళ్లు నాటుకుని మళ్ళీ పెరిగి అట్లా అల్లుకుపోతుంది అన్నమాట. ఏంటిది? మర్రి చెట్టు. అట్లా ఉన్న మర్రి చెట్టు ఏం చేస్తుంది? శాఖోపశాఖలుగా పెరిగిపోయి ఆకులు, పల్లవాలు, కొమ్మలు, కాయలు, పండ్లు సహస్రాలు అనంతాలుగా ఇస్తుంది. మరి బీజం ఎంత ఉంది? చాలా చిన్నది. దాంట్లో విత్తనం ఎంత? బీజం కాదు, బీజం పరమాత్మ స్వరూపమే. విత్తనం ఎంత ఉంది మనం చూడటానికి? చాలా చిన్నదిగా ఉంది. కానీ అదేం జరుగుతోంది? అంతు లేకుండా చేస్తుంది. ఒక్కొక్కసారి గాలి వచ్చినప్పుడు ఆ పండ్లు కుప్పలు కుప్పలుగా రాలుతున్నది. మరి గాలి వస్తే ఏం జరుగుతుంది? అవన్నీ పళ్ళన్నీ కూడా రాలిపోతాయి. అదే ప్రకారము వటబీజం అంటే మర్రి విత్తనము వంటి ఈ మనస్సునందు ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా వినండి. వటబీజం అంటేనేమో మర్రి విత్తనాన్ని చెప్పుకొచ్చారండి. దానికి అశ్వత్థ వృక్షాన్ని చేకూర్చారన్నమాట. ఇది అద్భుతమైన ఉపమానం అండి. మరి మర్రి విత్తనం వటబీజం వంటి ఈ మనస్సునందు ఏం జరిగింది? సంసార అశ్వత్థ వృక్షం అణిగి క్రమక్రమముగా వృద్ధి. అసలు మర్రి వృక్షమే అనంతమైతే మళ్ళీ దాంట్లో సంసార వృక్షం అంటే అశ్వత్థ వృక్షం అంటే ఏంటి? రావి చెట్టు. రావి చెట్టు గుణం ఏంటి? ఎప్పుడు దానికి రావి చెట్టు మహత్తరమైన గుణం ఉందని చెప్పి మనకు ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ఎప్పుడు మనకు ఆక్సిజన్ ఇస్తోందని చెప్తోంది. గుళ్ళల్లో గాని ఎక్కడన్నా దాని చెట్టు కింద పూజ చేసుకున్నా చెందిన మంచిదవుతుంది. ఎందుకని అక్కడ అశ్వత్థ వృక్షం 24 గంటలు ఆక్సిజన్ ఇస్తుంది. అది మరి అట్లాంటి చెట్టు ఏం జరిగింది? సంసారం అనే అశ్వత్థ వృక్షం దానికి అది ఆక్సిజన్ ఇస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది, భౌతికంగా సైన్స్ రీత్యా మంచిది అనుకోండి. ఇక్కడ మనకు తత్వజ్ఞానంలో ఏం చెప్పుకొస్తున్నారు? ఊర్ధ్వమూల మదశాఖ అశ్వత్థం ప్రాహురవ్యం చందాంశి పర్ణాన్ని ఎస్తం వేద సవేదవిత్ అంటారు మనకు భగవద్గీతలో 15వ అధ్యాయంలోనండి. మరి ఊర్ధ్వమూల మదశాఖ అంటే పైన వేళ్లు, కింద కొమ్మలు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు ఎట్లా ఉంది? ఊడలు వచ్చి మళ్ళీ భూమిని ఆకర్షించి భూమిలో చొచ్చుకుపోయిన మళ్ళీ చెట్లు ఎంతసేపు కూడా పాకిపోతూ ఉంటుంది ఆ వటవృక్షం. మర్రి చెట్టు అండి. రావి చెట్టు ఎట్లాంటిది? పైన వేళ్లు, కింద వేళ్లు రెండూ ఉన్నాయి దానికి. ఇక్కడ పైన కూడా ఉన్నాయి. మరి అన్ని చెట్లకి ఎక్కడ ఉంటాయి వేళ్లు? భూమిలోనే ఉంటాయి. ఒక్క అశ్వత్థ వృక్షానికి పైన కూడా వేళ్లు ఉంటాయి. అవేమవుతాయి? క్రమక్రమంగా వృద్ధిని పొంది ఆ వేళ్లు ఏం చేస్తాయి? అశ్వత్థ వృక్షానికి వేళ్లు అయినది మలినవాసనలని వేళతో నాటుకునేదే. ఈ సంసార వృక్షం ఏం చేస్తుంది? క్రమక్రమంగా మలినవాసనలని వేళ్లతో నాటుకునేదే. రాగద్వేషాదులనేది శాఖోపశాఖలతో విస్తృతమై అనేక సుగుణ జాలములనేది ఫలవములను, ఆకులను, పిండియలను, కాయలను ఇచ్చుతూ తత్ఫల ప్రాయములనదగు సుఖదుఖ రూప ఫలములను అనంతముగా ఇచ్చుచున్నది. అది అటేమో మర్రి చెట్టేమో విత్తనం చిన్నదైనా సరే భూమిలో నాటుకుని ఎంతో పెరిగిపోయింది. అది ఇక్కడ అశ్వత్థ వృక్షం ఏమైంది? పైన వేళ్లు, కింద వేళ్లు రెండూ ఉన్నాయి. మరి రెండూ జరిగినప్పుడు ఏం జరుగుతుందని వేమనీయులు చెప్తున్నారు మనకు 18 ద్వారానండి.
మాయలోని మాయ మర్మంబు తెలియరా. అసలు మర్రి చెట్టులో ఏముంది, రావి చెట్టులో ఏముంది? మాయలోని మాయ మర్మంబు తెలియరా. అదొక మాయ, ఇదొక మాయ. మనసులోని తీగ మలయుచుండు. మన మనస్సులో ఒక తీగ ఉంది, అది మలయుచుంటుంది అన్నమాట, కదులుతూ ఉంటుంది ఎప్పుడు. తీగలోని వ్రేళ్లు త్రిపుర తాండవమాడు విశ్వదాభిరామ వినురవేమ. మన 3 శరీరాలంటే, త్రిపురాలంటే 3 శరీరాలు. ఈ తీగలోని వ్రేళ్లు త్రిపుర తాండవమాడు, 3 పురాల్లో కూడా ఆ వేళ్లు తాండవం చేస్తున్నాయి. మనకు శివతాండవం తెలుసు కదా. ఒక్క నిమిషం కూడా శరీరంలో ఎక్కడా కూడా కదలకుండా చేసే నృత్యం అండి తాండవం అంటే. కాబట్టి ఆ తీగలో వేళ్లు ఉన్నాయి. మళ్ళీ మన శరీరంలోనూ మాయలోని మాయ మర్మంబు తెలియరా. మనస్సులోని తీగ మలయిచుండు, తీగలోని వ్రేళ్లు త్రిపుర తాండవమాడు. మరి మనం సుషుప్తావస్థలో మనకేం తెలియదు అనుకుంటున్నాం, కానీ లోపల ఏం జరుగుతుంది? ఈ తాండవం జరుగుతోంది. తాండవం జరగబట్టి మనం తిన్నదంతా కూడా పచనం అయిపోతుంది. తెల్లారేటప్పటికి ఎవరు చేస్తున్నారు ఇదంతా? మాయలోని మాయ మర్మంబు తెలియరా. పరమాత్మ తత్వం తెలుసుకో, ఇట్లా ఉందని చెప్పి మనకు వేమన యోగి మనస్సులోని తీగ మలయిచుంది. ఎక్కడుంది ఇది? మనసులోనే ఉంది తీగ, కదులుతూ ఉంది ఎప్పుడు కూడా. మరి ఆ మనస్సు కూడా లోపల ఉపశమించేసింది. మనస్సు లేదు మనకు సుషుప్తిలో. కానీ ఎవరు చేస్తున్నారు ఇదంతా? సాక్షిభూతుడుగా ఉండి పరమాత్మ శరీరం లోపల చేయిస్తున్నాడండి. దేని చేత? ఇప్పుడు చెప్తున్నామే మనం మహత్తని, ఆ మహత్తుతో చేయిస్తున్నాడు అన్నమాట. కాబట్టి దాన్ని ఈ రకంగా తెలుసుకోమని మనకి వేమన ఏడు చెప్తున్నారు. మర్రి వృక్షాన్ని, అశ్వత్థ వృక్షాన్ని, రెండింటిని మాయలో మాయ అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి దాన్ని అవగాహన చేసుకోవాలి మా అందరం ఉంది. ఒక్కసారి గాలి వచ్చినట్లా, జన్మ వచ్చినప్పుడల్లా ఆ పండ్లు రాలినట్లు చెప్పుకున్నాం కదా మనం. దానికి వటవృక్షానికి, మర్రి చెట్టుకి గాలి వస్తే పండ్లు రాలిపోతాయని, అట్లాగే గాలి వచ్చినప్పుడు, జన్మ వచ్చినప్పుడల్లా ఆ పండ్లు రాలునట్లా ఆ కర్మఫలములు అనంతములై పర్యవసానము తగుతున్నది. మళ్ళీ వస్తున్నాయి అనంతములై. మళ్ళీ ఏం జరుగుతున్నాయి? అవన్నీ మళ్ళీ జన్మకి కారణం అవుతుంది, బలంగా రూఢములు అవుతున్నాయి అన్నమాట. చెట్టున ఊడలు పుట్టి పెరిగి భూమిలో ప్రవేశించి వ్రేళ్లతో పాటు బలంగా నాటుకున్నట్ల ఈ సంసార వృక్షమున ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు ఏర్పడి వాసనలతో కూడా చేరి హృదయమున క్రోడములవుతున్నవి. ఏమవుతున్నాయి? ప్రారబ్ధం, ఆగామి, సంచితం అని 3 రకాలు ఉన్నాయి కదా. ప్రారబ్ధం అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము, సంచితం అంటే కృత జన్మ నుంచి తెచ్చుకున్నాము, ఆగామంటే రేపు వచ్చే జన్మ గురించి. ఈ కర్మలన్నీ కూడా చెప్పుకుంటున్నాం కదా. ఈ అన్నిటితో చేరి హృదయంలో ఉంటున్నాయి. హృదయంలో అంటే ఏంటి? ఆ రూఢములు అవుతున్నాయి, బలంగా నాటుకుపోతున్నాయి. మనకి ఎప్పుడెప్పుడో గుర్తున్నాయి అంటే ఆలోచనలన్నీ ఎట్లా ఉన్నాయి మనకి గుర్తు? ఇదే దానిలో మన చిత్తంలో ఎప్పుడు మనం స్థాపన చేసేసుకుంటాం అన్నమాట ఆలోచన విషయాన్ని. అవేంటి? వేళ్ళు లేక పాతుకుపోతాయి, బయటకు రావు. కాబట్టి ఈ బీజం కన్నా ఇంత పెద్ద వృక్షము కూడా నానావిధ మూల స్కందాది భేదములచే నొప్పుచున్నను వీటిలో వేరు కాదు. మరి ఇది ఎట్లా ఉంది? ఈ చెట్టు వటవృక్షం మూల నానావిధ, ఎన్ని రకాలు, ఎన్ని రకాలు కాదండి, ఈ చెట్టు బోధిలో అది అంటుకుంటుంది, భూమికి ఆకర్షిస్తుంది, మళ్ళీ లెగుస్తుంది. ఆ పైనుంచి వచ్చింది ఏమవుతుంది? భూమిని ఆకర్షించేందుకు పైనుంచి వచ్చిన ఊడలు అంటారు దాన్ని. ఆ ఊడ ఏం చేస్తుంది? స్కందం అంటే బోధిలాగా తయారవుతుంది. చెట్టుకి మనం కాండం అంటామే, అట్లా తయారవుతుంది నానావిధ బోల్డ్ గా. వేదములొచ్చే ఒప్పుచున్నను ఎటుల వేరు కాదు. వేరు ఎట్లా కాదు? అది మూలం ఏంటి? దానికి అంత పెద్ద వృక్షానికి కూడా ఆ బీజం. అట్లాగే అలాగున బీజ రూపము మనస్సు కన్నా ఇక్కడేంటి? మూలం మనస్సు. బీజ రూపంలో పరమాత్మ అందరిలో ఉన్నాడు, కానీ దానికి ఏం జరుగుతుంది? ఆచ్ఛాదన ఉంది, మనస్సు అనే ఆచ్ఛాదన ఉంది. పొట్టు తీసేస్తే ఏమవుతుంది? బీజం మొలకెత్తుతుందా? గుర్తు చేసుకోండి అందరూ కూడా. మనం ఒక భూమిలో గింజ పెట్టాలంటే ఆ గింజానికి పైన పొట్టున్నది తీసేస్తే మొలుస్తుందా? మొలవదేక. ఇక్కడ కూడా మనకి ఆత్మకి మనస్సు అనేది ఉన్నట్టు మనల్ని భ్రమ పెడుతోంది. అసలు మనస్సు చేసేదంతా కూడా. ఎప్పుడైతే ఆ పొట్టు తీసేస్తే బీజం మొలవదో, మనకి కూడా ఈ మనస్సును తీసేసుకుంటే ఈ దృశ్య ప్రపంచం ఉండదు. అవి తీసేసుకుంటే మరి మనుగడ ఎట్లాగు అంటే
మనుగడ ఉంటుంది. అదే తామరాకు మీద ఎటుపట్లాగానండి. కాబట్టి అలాగున బీజ రూపమగు మనస్సు కన్నా ఈ దృశ్య ప్రపంచము కూడా ఈ ప్రకారం నానా విధ నామ జాత్యాది రూపభేదములతో అలరారుతున్నదన్నది అభిన్నమే అగుతున్నది. ఎప్పుడు అభిన్నం అవుతుంది? నువ్వు పొట్టు తీసేస్తే బీజం ఎట్లయితే మొలవదో, నీ మనస్సును గనక రహితం చేసుకుంటే మళ్ళీ ఈ సంకల్పాలు, ఆలోచనలు, ఈ వేళ్లు, చిత్తంలో దాచుకోటాలు ఇవన్నీ ఏమీ లేకుండా నిర్మలత్వంతో ఉంటాం అన్నమాట. ఈ ప్రకారము మనోరహస్యము తెలియవలేను. మనస్సు యొక్క రహస్యాన్ని ఈ రకంగా తెలుసుకోవాలి. ఎట్లాగూ అశ్వత్థ వృక్షాన్ని వటవృక్షాన్ని పోల్చి దానికేమో వేళ్లు ఓడల ద్వారా వచ్చి భూమిలో నాటుకుంటున్నాయి. మరి అశ్వత్థ వృక్షానికి ఏమో పైన కింద వేళ్లు ఉన్నాయి. మొత్తానికి మూలం ఏంటయ్యా అంటే వేరు. కాబట్టి దానికి వేమన యోగి ఏం చెప్తారు మనకి? చిత్తం అనేది వేరు శిథిలమైనప్పుడే. ఏమైంది? మన చిత్తంలో వాసనల రూపంలో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇదేం జరగాలి? చిత్తం అనేది వేరు శిథిలమైనప్పుడే ప్రకృతి అనేది చెట్టు పడును పెదప. ఈ బోధులు చెట్లు మొత్తం పడిపోతాయి. కోరికలు అనేది పెద్ద కొమ్మలు ఎండును కదా. విశ్వదాభిరామ వినురవేమ. కోరికలు అనేది పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి. అవన్నీ ఏమైపోతాయి? ఎండిపోతాయి. మూలం ఏంటి ఇక్కడ? చిత్తము. వేళ్ళు ఎక్కడున్నాయి అంటే మనలో వాసనలు చిత్తంలో ఉన్నాయి. కాబట్టి ముందు సాధన చేసుకుంటా పరమాత్మతత్వం తెలుసుకుని చిత్తశుద్ధితో ఉండమని చెప్తున్నారు అన్నమాట మనకి. ఈ రకంగా మనోరహస్యాన్ని తెలియగలను. దీని నాశనం ఎలాగునైనా అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అసంగం అంటే సంగం లేకుండా. సంగం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? సాధనలో తైలధార వలె రావాలి. కాబట్టి అసంగమను శస్త్రము చేత అంటే దేన్ని అసంగం అంటే ఏంటి? సంగం లేదు. దేంతో కలవకుండా ఎప్పుడైతే ఉందో మనస్సు, అప్పుడేమవుతుంది? ఈ మనోరూప సంసార వృక్షమును ఛేదించగలుగుతాం మనం. అటు ఇటు పోతే ఏం జరుగుతుంది? ఏవో ఒకటి వాళ్తూ ఉంటే చిరాగ్గా ఉంటుంది. సంకల్పాలు వస్తూ ఉంటే విసుగ్గా అనిపిస్తుంది సాధన చేసేటప్పుడు. ఆ సంకల్పరహితం చేసుకుంటే ఏం జరిగింది? మనం చెప్పుకున్న అంతర్ముఖ సాధనలో ఎప్పుడైతే మనం ఆ సాధన చేసుకుంటా ఉంటే తైలధార వలె వచ్చినప్పుడు ఏమీ చేయలేదు, మనం ఏమీ అడ్డం రావని. అట్లాగే ఈ అసంగం అనే శస్త్రం చేత, శస్త్రం అంటే ఏంటి ఇక్కడ? ఆయుధం. ఏం ఆయుధం? అంతర్ముఖ సాధనలో గురువు చెప్పింది ఏదైతే ఉందో అది చేసుకుంటే అసంగ శస్త్రేణ దృఢైన చిత్వా. ఈ మనం చిత్తంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా రహితం అయిపోతాయి అని చెప్తున్నారు అన్నమాట. అను స్మృతుల్లో చెప్పిన ప్రకారము నేను అసంగుడను అను భావనచే ఈ మనస్సు నశించుతున్నది. భావన చేస్తే పోతుందా? పోతుంది, కొంతవరకు పోతుంది. కానీ మనకి ఎక్కడ మూలం ఎక్కడుందో మూలాన్ని గనక రహితం చేయగలిగితే భావాతీతం అయిపోతాడు. భావం ఎక్కడుంది? మూలంలోనే ఉంది. ఉన్నదంతా కూడా మూలమే. ఎప్పుడు ఆ మూలం ఏంటి అంటే అధ్యాస, అజ్ఞానం ఇవన్నీ ఏంటి అంటే తెచ్చిపెట్టుకున్నా. ఈ తెచ్చిపెట్టుకున్న ఇదంతా నేను తెచ్చిపెట్టుకున్నాను, నేననే భావంతో ఉన్నాను. ఈ మనస్సు ఎక్కడ పుట్టింది? ఈ చిత్తంలో ఎక్కడ దాక్కున్నాయి ఆలోచనలు, విషయవాసనలు, వీటిని ఎట్టా రహితం చేసుకోవాలి, దీనికి మార్గం ఏంటని చెప్పి ఎప్పుడైతే నువ్వు సంకల్పించావో ఆ సంకల్పానికి ఏమవుతుంది? బలం చేకూరుతుంది. నీకు సంకల్పమే లేనప్పుడు పంది బురదలో పడి పన్నీరు అనుకుని దాంట్లోనే ఉన్నట్టుగా ఈ విషయవాసంలోనే ఉన్నప్పుడు నీకు అసలు జ్ఞానం ఎట్లా కలుగుతుంది? ఎట్లా తెలుస్తుంది సాధకుడికి? కాబట్టి అసలు ఈ చిత్తం యొక్క విషయాన్ని, మనస్సు యొక్క విషయాన్ని, మనస్సు రహస్యాన్ని తెలుసుకోవాలి. అసలు మనస్సు అంటే ఏంటి? మనస్సు ద్వారా ఏం విజృంభించి ఏం చేస్తోంది? మన శరీరం వచ్చింది, ఇది ఒక పనిముట్టు. మరి ఇది పతనం అయిపోతుంది. కళ్ళతో చూస్తున్నాం తెల్లారు లేచిన దగ్గర నుంచి. వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోవటం అంటే ఏంటి? అసలు సృష్టి అంటే ఏంటి? అసలు ఎందుకు వచ్చాం, ఏం జరుగుతుందని ఎప్పుడైతే తెలుసుకుంటున్నాం, అట్లా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడైతే కలిగిందో ఆ జిజ్ఞాసకు తగ్గట్టుగా గురువు వస్తాడు, నీకు బోధిస్తాడు. నీ బోధని నీకు పరిపక్వ స్థితిని తీసుకొచ్చి ఆ పరమాత్మ తత్వాన్ని పొందింపచేస్తాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? అసంగం అనే శస్త్రంతో ఈ మనోరూప సంసార వృక్షమును అనుభావన చే ఈ మనస్సు నేను అసంగుడను అనే భావంతో నశిస్తుంది అన్నమాట. సకల శాస్త్రములు మనోనాశనమునే ముఖ్యముగా తెలుపుతున్నవి. అది ఏ దృశ్యము. సకల శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? మనోనాశనం గురించి చెప్తున్నాయి. కానీ దానికి దారి చెప్పాలి. శాస్త్రం ఎట్లా చెబుతుంది దారి? గురువు అయితే చెప్తాడు. కాబట్టి తెలుసుకోమని చెప్తున్నాడు అన్నమాట.
దీనికి మనకు వేమన యోగ పద్యం చెప్తున్నారని. మనస్సు మాయనంటి మరి రూపులై తోచు తరము కాదు నిలుప తలపులప్పుడు స్థిరము గాను నిలిపి చిన్మయమందరా విశ్వదాభిరామ వినురవేమ. మనస్సు మాయనంటి మరి రూపులై తోచు. ఈ మనస్సు మాయను ఎప్పుడైతే అంటుకుందో, మనస్సు మాయ ఒకటి కాదండి, మాయ వేరు మనస్సు వేరు, బాగా గ్రహించండి. మనస్సు మాయనంటి, మనస్సు లేనప్పుడు కూడా మాయ ఉంది. నేను చెప్పుకున్నాం, సుషుప్తావస్థలో ఏముంది, బీజ రూపంలో లోపల దాక్కుని ఉంది మాయ. ఎప్పుడైతే మెలకు వచ్చిందో, మళ్ళీ జాగ్రత్త వచ్చిందో, అప్పుడు మళ్ళీ విస్ఫోటం జరిగినట్టుగా మనకు అన్ని ఆలోచనలన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి మనస్సు మాయనంటి మరి రూపులై తోచు. ఈ మనస్సుని మాయనే, ఈ మనస్సు అనేది మాయనుగా ఎప్పుడైతే అంటుకుందో అప్పుడు మరి రూపులై తోచు, నానా రకరకాలుగా అన్ని ద్వంద్వాలు అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. తరము కాదు నిలుప తలపులప్పుడు. మన యొక్క ఆలోచనలు నిలపాలంటే తరం కాదు, ఏం చేయాలి, స్థిరము గాను నిలిపి చిన్మయమందరా. అటు ఇటు పోయే మనసుని, మన పెరుగు ఉపమానం చెప్పుకున్నా, ఏమవుతాయి అక్కడ సూక్ష్మీకరణ జరిగి లోపల అణువులన్నీ కూడా ఒక చోటకు చేరుకొస్తాయి. నెయ్యి గురించి చెప్పుకున్నాం, పెరుగు గురించి చెప్పుకున్నామండి. ఇక్కడ ఏం చేయాలి, స్థిరము గాను నిలిపి చిన్మయమందరా. ఆ ఏకాగ్రత రావాలి. ఏకాగ్రత వస్తే ఏం జరుగుతుందంటే, ఇనుముని అయస్కాంతం ఇనుముని ఆకర్షించినట్టుగా ఈ పరమాత్మ తత్వం, మనస్సుని పరమాత్మ తత్వం వైపుకు తిప్పితే ఈ ప్రకృతి కూడా పరమాత్మగా భావిస్తుంది. ఇనుము కూడా అది అయస్కాంతం లాగా మారిపోతుంది కదా, ఆకర్షించి రెండు అతుక్కుంటాయి కదా, అతుక్కున్నప్పుడు ఏమైంది, రెండు ఒకటైపోయింది. ఇట్లాగే ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది, పరమాత్మలోంచి వచ్చి విడివేడిపోయి ఇంత చేస్తుంది, మనల్ని అందరినీ ఆడించి పాడించి ఓడించేస్తుంది. మరి ఓడించకుండా గెలవాలంటే ఏం చేయాలంటే ఆ పరమాత్మ తత్వం తెలుసుకుని ఈ మనస్సు యొక్క స్థితిని తెలుసుకుంటే అప్పుడు మనకి ఆ చిన్మయానందాన్ని పొందగలమని చెప్పి మనకి వేమన యోగి చెప్తున్నారు. అసంగ చిద్రూపం అముం విమోహ్య దేహేంద్రియ ప్రాణ గుణై నిబధ్య అహం మను ఇతి భ్రమయతి అజస్రం మనః స్వకృత్యేషు స్వలోప భుక్తిషు. ఆత్మ అసంగ చిద్రూపుడైనను దేంతోనూ కలవట్ల. అట్టి ఆత్మ ఈ మనస్సే దేహేంద్రియాదులని భేదములచే బంధించి, అనగా అవియే నేను నన్ను భ్రమను పుట్టించి, నేను నాది అనేది భావముచే తన కార్యముల యందును సుఖ రూప ఫలానుభవముల యందును త్రిప్పుతున్నది. ఈ మనస్సు ఏం చేస్తుంది, మనల్ని తన కార్యం యందు సుఖ దుఃఖ రూప ఫలం నిజమేననేది భ్రమ కల్పిస్తోంది. అనగా జనన మరణాత్మక దుఃఖ సంసారములో త్రోయిచున్నది, పుట్టడానికి చావటానికి కారణం అవుతోంది. పరమాత్మ తత్వాన్ని తెలియకుండా ఉంటేనే కదా మళ్ళీ పుట్టుక చావు వస్తోంది. మనకి బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణం అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే జనన మరణాత్మక దుఃఖ సంసారంలో త్రోయిచున్నది. ఇందుచే ఆత్మ స్వతసిద్ధముగా స్వయం ప్రకాశమానుడు. ఆత్మ ఎట్లాంటి స్వతసిద్ధం, ఎవరు ఏమి పెట్టేదిగా తెచ్చేది కాదు, ఇచ్చేది కాదు, ఉన్నాడంటే పరమాత్మ స్వయం ప్రకాశమానుడు. అసంగానంద రూపుడు. అసంగం అంటే దేనితోనూ కలవట్ల, ఆనంద స్వరూపుడు. ఇట్టి వానికి దృశ్య ప్రపంచ బంధము మనస్సుచే వచ్చినదని తెలియవలెనట్లా ఉన్న పరమాత్మకి ఎట్లా వచ్చింది, మనస్సుచే వచ్చిందని తెలియాలి. మరి మనస్సు కప్పగలదా పరమాత్మ? నిత్య నిర్మలుడు, అసంగానందుడు, ఇట్లాంటి ఆయనకి భ్రమ అన్నమాట. మనం తెచ్చిపెట్టుకున్న భ్రమ ఇదంతా. ఆ భ్రమ గురించి చెప్పుకొస్తున్నారు. ఇక లోకములో ఒకరిని బంధించుట ఇతరుల చేతనే ఎగుతున్నది. అది ఎవరినన్నా బంధించాలంటే ఇంకొకరితో కట్టేయాలి, వాళ్ళని వేడీలు వేయాలన్నా కట్టేయాలన్నా. ఆ బంధము ఇతరుని చేతనే విడిపింపబడుతున్నది. మళ్ళీ ఎవరు తీస్తారు, తను ఎత్తుకోగలరా? కట్లు బంధం గట్టిగా కట్టేస్తే మామూలుగా అయితే ఏదో మన సినిమాల్లో చూపించినట్టుగా లూజుగా కట్టేస్తే అట్లా ఇట్లా తీసుకుంటాడు. కానీ ఇది ఎట్లాంటిది, మనసుతో కూడిన బంధం, తనకు తీయటానికి వీల్లేనిది బంధం. అట్లాంటి బంధాన్ని ఇతరుల చేత విడిపింపబడుతున్నది. ఈ అనాత్మ బంధం ఇట్టిది కాదు. తాను మనోధ్యాసచే సుఖ దుఃఖి అని భావించినందున దృశ్య వస్తువుల విషయమైనట్టి
అనాత్మ బంధము తనకు కలిగినది. ఎట్లా కలిగింది? ఈ బంధం అట్లాంటిది కాదు. బయట వాళ్ళైతే ఎవరో కట్టేస్తారు, ఎవరో ఇప్పదీస్తారు మనిషిని. కానీ ఈ మనస్సుతో ఎట్లయితే ధ్యాస కలిగిందో సుఖినని దుఃఖినని భావించినందున దృశ్య వస్తువుల విషయమైనట్టి అనాత్మ బంధము తనకు కలిగింది. ఇదంతా నిజమేనని తనకు కలిగింది. నేను వానికి విలక్షణుడను, నిత్యానంద స్వరూపుడనని దృఢముగా తెలుసుకున్న ఆ బంధం విడిపోతున్నది. బయట బంధించింది అయితే ఎవరైనా వచ్చి విడదీయాలి, ఎవరైనా కట్టేయాలి. మరి ఈ బంధం ఎక్కడిది? లోపలుంది బంధం. ఈ బంధాన్ని ఎట్లా చెయ్యాలయ్యా అంటే వాటికి విలక్షణుడు నేను, పరమాత్మ స్వరూపాన్ని. ఇదంతా కూడా విడదీసుకోవాలి. తత్వాలు, జ్ఞానము మొత్తం విడదీసుకుని శరీరం వేరు, ఆత్మ వేరు, గుణాలు, అవస్థలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మిగిలిందేంటి? పరమాత్మ తత్వం. ఎవరు ఆధారం? దీనికన్నిటికీ సాక్షిభూతుడిగా ఉన్న పరమాత్మ. ఎట్లా ఉన్నాడు? బీజ రూపంలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మరి ఎట్లా వచ్చింది మాయ? ఆ మాయ రహస్యమే తెలుసుకోవాలని. మాయ అంటే ఏంటి, ఎట్లా వచ్చింది, ఏంటి, ఇది ఎంత ఆడిస్తోంది, సృష్టి మొత్తాన్ని ఊపుతోంది ప్రతి క్షణం కూడా. పరమాత్మ తత్వాన్ని తెలియనివ్వకుండా, తెలిసినా దాంట్లోకి వెళ్ళనివ్వకుండా ఆ మాయ మనల్ని అందరినీ కూడా బంధించేస్తోంది. కాబట్టి ఆ మనస్సు యొక్క స్థితిని తెలుసుకోమంటున్నాడు అనమాట. తనే కల్పించుకున్నాడు కాబట్టి తనే విడదీసుకోవాలి ఆ మనస్సు యొక్క స్థితిని అని చెప్పుకొస్తున్నాడు అనమాట. అధ్యాస దోషాత్ పురుషస్య సంస్కృతి అధ్యాస బంధ తు అమునా ఏవ కల్పిత రజస్తమో దోషవత అవివేకిన జన్మాది దుఃఖస్య నిదానం ఏతత్తు. వేదాంతమున అధ్యాసమే గొప్ప దోషము. అధ్యాసం అంటే ఆత్మయందు అనాత్మ రూప కల్పనా భ్రాంతి. దీని వలనే అజ్ఞానము కలుగుతున్నది. అధ్యాస ఎప్పుడైతే వచ్చిందో అజ్ఞానం కలుగుతుంది. ఇట్టి దోషమే సంసారము. ఇట్టి సంసార బంధమును మనస్సే కల్పించుతున్నది. అది ఈ సంసార బంధాన్ని ఏం కల్పిస్తోంది? మనస్సే. కాన ఈ కల్పిత అనాత్మ వస్తు రూప మనస్సు రజోగుణ తమోగుణ భూయిష్ఠుడకు వివేక జ్ఞాన శూన్యుని జనన మరణాది దుఃఖముల పాలు చేయుటలో ప్రధాన కారణమై ఉన్నది. ఈ మనస్సు ఏం చేస్తోంది? కల్పించి రజోగుణం తమోగుణంలో ఉన్నప్పుడు వివేక శూన్యం చేసేస్తుంది సాధకుండా. అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఆలోచన రహితం చేసేసి ఇంద్రియాలకు విజృంభణ ఇచ్చేసేసి వాటి ఇష్టం వచ్చినట్టు పరుగులు పెట్టేసేసి శూన్యం చేసేస్తుంది. ఆలోచన లేకుండా ఆ సత్పదార్థమైన పరమాత్మ తత్వానికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది మనస్సు. ఏం చేస్తుంది? చేసి జనన మరణాది దుఃఖముల పాలు చేయటంలో ప్రధాన కారణమై ఉందన్నమాట ఈ మనస్సు. ఇట్లాంటి మనస్సు యొక్క స్థితిని తెలుసుకోమంటున్నాడు. బ్రహ్మసూత్ర భాష్యాది గ్రంథములలోను విచార సాగరాది వేదాంత శాస్త్రముల్లోనూ ఈ అధ్యాస విషయమును విపులముగా వర్ణించి ఉన్నారు. ఈ చోట సంగ్రహముగా కనుగొందము. అధ్యాసం అనగా భ్రాంతి. భ్రాంతి అంటే ఏంటంటే తెచ్చిపెట్టుకున్నదే కదా అధ్యాసం. మనస్సు ద్వారా తెచ్చిపెట్టుకున్నాం. ఇదంతా మనం జ్ఞాన విషయమైన విద్యా వస్తువు జ్ఞానము రెండూ చేరి రెండు విధములుగా ఉన్నాయి. విద్యా వస్తువు తజ్ఞానం. విద్యా వస్తువు అంటే తెచ్చిపెట్టుకున్నది, దాన్ని చూసి నిజమే అనుకోవటం, దాని జ్ఞానం అన్నమాట. ఇది రెండు రకాలుగా ఉంది. ఒకటి అర్ధాధ్యాసము, జ్ఞానాధ్యాసం అని చెప్పబడుతుంది. మళ్ళీ ఆ అధ్యాసను కూడా విడదీశారు అన్నమాట రెండు రకాలుగా. ఒకటి అర్ధాధ్యాసము, రెండవది జ్ఞానాధ్యాసము. అర్ధాధ్యాసము 6 విధములు. మొదట చెప్పుకున్నాం కదా, ఈ అర్ధాధ్యాసం 6 విధములు. ఏమేంటాయి? కేవల సంబంధాధ్యాసము, సంబంధ సహిత సంబంధ్యాధ్యాసము, కేవల ధర్మాధ్యాసము, ధర్మ సహిత ధర్మ్యాధ్యాసము, అన్యోన్యాధ్యాసము, అన్యతారాధ్యాసము. ఇవన్నీ 6 రకాలుగా చెప్పుకొచ్చారు. వీనిలో వేదాంతమును మిగుల ఉపకారకారి అన్యోన్యాధ్యాసము. మనం చదువుకుని చెప్పుకోవటానికి అన్యోన్యం అన్నమాట. ఒకదానికొకటి పెనవేసుకున్నాయి అధ్యాసం చెప్పుకొస్తున్నారు. ఈ అధ్యాసము అతస్మిన్ తద్బుద్ధి అను శ్లోకమున ఇదివరకే బాగా విచారింపబడి ఉన్నది. అధ్యాసం అనగా రజ్జువునందు కల్పిత సర్పము యొక్క బ్రహ్మపూర్వక వస్తు జ్ఞానము. అధ్యాసం అంటే ఏం? తెచ్చిపెట్టుకున్నాం కదా మనం. అక్కడ ఏముంది? అసలు రజ్జు తాడే ఉంది. కల్పిత సర్పాన్ని తెచ్చుకున్నాం. ఇదివరకు చూసాం కదా మనం. అది చూసింది ఏం చేసాము? దానికి ఆపాదించాం. దాన్ని ఏమంటున్నారు? భ్రమ అంటున్నారు. బ్రహ్మపూర్వక వస్తు జ్ఞానం.
ఇట్లనే ఆత్మయందు అహంకారము మొదలుగా గల వస్తువుల యొక్క భ్రమత జ్ఞానము కలుగుతున్నది. ఆత్మయందు ఇదంతా కూడా అహంకారం, నేను ఇదంతా కూడా కలుగుతుంది. దేని యందు? ఆత్మయందు అహంకారము మొదలుగా గల వస్తువుల యొక్క భ్రమత జ్ఞానము కలుగుతున్నది. ఇదే ప్రకారము ఆరోపము కూడా చెప్పబడుతున్నది. అక్కడ ఎట్లయితే మనం తాడును చూసి పాము అనుకుని భ్రమపడ్డామో, ఇదంతా కూడా ఆ పరమాత్మ తత్వంగా ఉన్నదాన్ని రివర్స్ అయిపోతుంది అన్నమాట. ప్రకృతిని భావిస్తున్నాం, పరమాత్మ తత్వం అని ఎప్పుడు మనకు తెలుస్తుంది? అయస్కాంతం ఎప్పుడైతే ఆ వస్తువుని ఆకర్షించి తాను ఒకటైనప్పుడు కలుగుతుంది. ఇక్కడ కూడా ఈ భ్రమత జ్ఞానం కలుగుతుంది. ఇదే ప్రకారము ఆరోపము కూడా చెప్పబడుతుంది. ఆరోపం అన్న అధ్యాసం అన్న కొంచెం వేరుగా చెప్పుకొస్తున్నారని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇదే ఆరోపము. సామాన్యముగా అధ్యాసము కల్పితము, ఆరోపితము కల్పితము. ఆరోపం అంటే తెచ్చిపెట్టుకుని ఆరోపిస్తాం, లేని దాన్ని కూడా ఉన్నట్టు భ్రమ చేసి నమ్మించాలని చూసేది ఆరోపించడం. అధ్యాసం అంటే తెచ్చిపెట్టుకున్నది. ఆత్మయందు అనాత్మ వస్తు విషయక భ్రాంతి అని